జీఎస్టీ ఉత్సవ్తో ప్రజలు తమ కలలను సాధించుకోవడం సులభంగా మారుతుందన్నారు ప్రధాని మోదీ. అనేక రోజువారీ వస్తువుల ధరలు తగ్గబోతున్నాయన్నారు. ప్రజలంతా సగర్వంగా స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని సూచించారు. జీఎస్టీ సంస్కరణలతో కొత్త చరిత్ర మొదలవుతోందన్నారు ప్రధాని మోదీ. ఇవి అన్ని రంగాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతున్నాయని, జీఎస్టీ తగ్గింపు వల్ల పేదలు మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయని వివరించారు. దీనివల్ల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందన్న ప్రధాని మోదీ, జీఎస్టీ సంస్కరణలు భారత వృద్ధి రేటుకు మరింత దోహదం చేస్తాయన్నారు. పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని, ఆత్మనిర్భర్ భారత్ కు మరింత ఊతమిస్తాయని అభిప్రాయపడ్డారు ప్రధాని. साथियों, विकसित भारत के लक्ष्य तक पहुंचने के लिए हमें आत्मनिर्भरता के रास्ते पर चलना ही होगा और भारत को आत्मनिर्भर बनाने का बहुत बड़ा दायित्व हमारे एमएसएमईज यानी हमारे लघु, मध्यम और कुटीर उद्योगों पर भी है. మరోవైపు దేశ ప్రజలంతా స్వదేశీ మంత్రం పాటించాల్సిన అవసరం ఉందన్న ప్రధాని మోదీ, విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి పౌరుడు స్వదేశీ ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి ఇంట ఆనందం వెలువరిస్తోందన్న ప్రధాని, ఏడాది కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి పెంపు, జీఎస్టీ తగ్గింపు మధ్యతరగతి ప్రజలకు డబుల్ బోనంజా లాంటిదన్నారు. ఐటీ మినహాయింపు, జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు 2.5 లక్షల కోట్లు ఆదా అవుతుందన్నారు. जब 12 लाख रुपयों का इनकम टैक्स में राहत हो जाए तो मध्यम वर्ग के जीवन में तो कितना बड़ा बदलाव आता है, कितनी सरलता सुविधा हो जाती है. और अब गरीबों की भी बारी है, नियो मिडिल क्लास की बारी है. अब गरीब को, नियो मिडिल क्लास को एक तरह से डबल बोनांजा मिल रहा है. 2014లో దేశ సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు ప్రజాహితం కోసం జీఎస్టీని ప్రాధాన్యతగా చేసుకున్నామని తెలిపిన ప్రధాని మోదీ, ఇందుకోసం ప్రతి వాటాదారుడితో చర్చించి వారి సందేహాలు తీర్చామని, సమస్యలు పరిష్కరించామని తెలిపారు.